ప్రజల మాట, జూబ్లీహిల్స్ తీర్పు, 10 ఏళ్ల ఆవేశం, 10 ఏళ్ల ఆరాటం. ఇప్పుడు మాట కాదు, తీర్పు వినిపించబోతోంది. ఎన్నాళ్ళుగానో ఎదురు చూసిన అభివృద్ధి ఇప్పుడు ప్రజల కళ్ళ ముందే కనబడుతోంది. ఒకప్పుడు రోడ్లు గుంతలతో నిండిపోయేవి, డ్రైనేజీలు ఓవర్ఫ్లో అయ్యి వాసనతో ఇబ్బంది, రాత్రి లైట్లు ఆరిపోయేవి. ఇప్పుడు చూడండి, ప్రతి వీధి మెరుస్తోంది. 87 కోట్ల పనులు పూర్తయి మొత్తం 150 కోట్ల అభివృద్ధి జూబ్లీహిల్స్ లోనే. రోడ్లు కొత్తగా మారిపోయాయి, డ్రైనేజీలు సెట్ అయ్యాయి, లైట్లు వెలిగాయి. ప్రజల ఊపిరికి ధైర్యం, స్వాంతన లభించింది. ఇది మాట కాదు, ఇది కాంగ్రెస్ చూపిన మార్పు, చేతలతో చూపిన అభివృద్ధి, రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన నమ్మకం. ఇదంతా సాధ్యమైంది ఎవరి వల్లంటే ప్రజలతో నడిచే మనోడు నవీన్ యాదవ్ వల్లే. రోజు ప్రజల మధ్య ఉంటాడు, ఎవరికి తల వంచడు. ఎవరైనా సమస్య చెప్పగానే మాటల్లో కాదు, స్వయంగా వెళ్లి క్షణాల్లోనే పరిష్కారం తీసుకువస్తాడు. ఇది నిజమైన నాయకుడి పని. ఇది జూబ్లీహిల్స్ ప్రజల స్టైల్, నవీన్ యాదవ్ స్టైల్. ఇప్పుడు మార్పు జరగాలంటే జూబ్లీహిల్స్ ప్రజల ఓటే కావాలి. ఒక ఓటు చాలు అక్రమాల రాజ్యాన్ని ఆపేసి అభివృద్ధి దారిని మొదలు పెట్టడానికి. చేతి గుర్తుకే ఓటు వేయండి, ప్రజలతో ఉన్న నాయకుడిని గెలిపించండి. ప్రజల కోసం, ప్రజల చేతనే నవీన్ యాదవ్ గెలవాలి, జూబ్లీహిల్స్ గెలవాలి.